పెళ్లి బాజాలు మోగనున్నాయి. 23వ తేదీ పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా తోపుదుర్తి ఆత్మారామరెడ్డి మనవరాలు రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పెద్దన్న తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి కుమార్తె యొక్క వివాహం అంగరంగ వైభవంగా జరిగేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లు ఎలా ఉంటాయో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మొత్తానికి తోపుదుర్తి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. అసలు ఏంటి, ఏ విధంగా నిర్వహించబోతున్నారు, ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి, అదేవిధంగానే ప్రముఖులు కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా వస్తారంటున్నారు. అసలు ఏంటి సార్ ఇది? మా కుటుంబంలో మా జనరేషన్కి సంబంధించి మా పిల్లల్లో మొట్టమొదటి వివాహం. మా అన్న కుమార్తె మోక్షిత, డాక్టర్ మోక్షితారెడ్డి వివాహము. మేము 14 మంది కజిన్స్, అన్నదమ్ములం అందరము, మా తోపుదుర్తి కుటుంబం యావత్తు అందరూ కూడా కలిసి ఒక పండుగలా నిర్వహిస్తూ ఉన్నది. మా నియోజకవర్గంలోని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సహకారంతో ప్రతి ఇంటికి ఆహ్వానం అందజేయడం జరిగింది. అదేవిధంగా మా కుటుంబం అంతా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆయన చేతుల మీదుగా ఈ పెళ్లి నిర్వహించాలని కోరడం జరిగింది. ఆయన అంగీకరించడము, ఆయన ఆ రోజు రావడం కూడా జరగబోతోంది. అదేవిధంగా ఇది దాదాపు 60 ఎకరాల ప్రాంగణంలో ద్రాక్షారామానికి సంబంధించినటువంటి ఒక సంస్థ ఇక్కడ భద్రం గ్రూప్స్ వారు ఇక్కడ హ్యాంగర్స్ ఏర్పాటు చేయడము, స్టేజ్ అరేంజ్మెంట్స్ చేయడము, ర్యాంపు మరియు భోజనాలకు సంబంధించినటువంటి హ్యాంగర్స్, ఈ మొత్తం ఈ సెటప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ద్రాక్షారామానికి సంబంధించినటువంటి మరొక క్యాటరింగ్ సంస్థ, శంకర్ గారికి సంబంధించినటువంటి క్యాటరింగ్ సంస్థ, దాదాపుగా 50,000 మందికి భోజన ఏర్పాట్ల విషయం ఆ సంస్థకు అప్పచెప్పడం జరిగింది. వారి కార్యక్రమం కూడా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సో పెద్ద ఎత్తున ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు రావడం జరుగుతుంది. అదేవిధంగా మా బంధువులు, మిత్రులు అందరూ కూడా ఈ పెళ్ళికి రావడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ పెళ్ళి ఘనంగా జరుగుతుందని, ఎటువంటి అపశృతి లేకోకుండా అందరూ కూడా సంతోషంగా వధూవరులను ఆశించి భోంచేసి తిరిగి వెళ్తారని భావిస్తాను. సార్, ఈ భారీ సెట్టింగ్స్ బాహుబలి సినిమాను కూడా తలపిస్తున్నాయి. రాజమౌళి యొక్క బుర్రను కూడా మరోమారు బయటికి తెలిపేటువంటి విధంగా ఈ సెట్టింగ్స్ ఉన్నాయి. అసలు ఏంటి సార్ ఇంత భారీ సెట్టింగ్స్లు ఏంటి? అసలు ఈ ఎలాంటి ఏర్పాట్లు, అంటే భోజన వసతి కావచ్చు, ఎందుకంటే చాలామంది ప్రముఖులతో పాటు వేలాది మంది వచ్చేటువంటి ఎలాంటి కేర్ తీసుకోబోతున్నారు? దీనికి జిల్లా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఇప్పటికే రిక్వెషన్ ఇవ్వడం జరిగింది. హెలిప్యాడ్ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతూ ఉంది. హెలిప్యాడ్ నిర్మాణ పనులు కూడా చురుగ్గా సాగుతూ ఉన్నాయి. హెలిప్యాడ్ చుట్టూ డబుల్ బ్యారికేడింగ్ కూడా, స్టీల్ బ్యారికేడింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ర్యాంప్ మీద నడిచి వచ్చి వధూవరులను ఆశీర్వదించి ర్యాంప్ మీద వెళ్ళేటువంటి విధంగా ఒక ర్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. తొక్కిసలాటలు లేకుండా టోటల్గా ఫుల్ బ్యారికేడింగ్తో వచ్చినటువంటి అతిథులకు ఇబ్బంది లేకుండా, జగన్ గారి అభిమానులకు ఇబ్బంది లేకుండా ఫుల్ బ్యారికేడింగ్ తోటి ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పటికీ ఇక్కడ డిఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ అనేక మార్లు రావడము, వాళ్ళు స్థల పరిశీలన జరపడము, ఒక అంచనాకు రావడము, దానికి తగిన సెక్యూరిటీని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని తెలియజెప్పడం జరిగింది. అది ఈ జిల్లా పోలీస్ సిబ్బందే కాకుండా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలని కూడా నియమించడం జరుగుతుంది. దాదాపుగా ఒక 400 మంది ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ సిబ్బందిని కూడా నియమించడం జరుగుతుంది. దాదాపుగా ఒక 60-70 వేల మంది వచ్చేటువంటి విధంగా ఒక పరిస్థితి ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ సెట్టింగ్స్ ఇవన్నీ అంటారా, గతంలో జిల్లాలో అనేక వివాహ కార్యక్రమాల్లో కూడా ఇటువంటి సెట్టింగ్స్ వేయడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఏర్పాటు చేస్తాం. సార్, మామూలుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివారం కూడా చాలా సీక్రెట్గా తన వంతు గడుపుతారు. అట్లాంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆదివారం కూడా వచ్చేటువంటి విధంగా ఇక్కడ ఉన్నాయి. ఏంటి అసలు ప్రత్యేక? జగన్మోహన్ రెడ్డి గారు ఆదివారం పూట ఎక్కడికి వెళ్ళరు అనేది కరెక్ట్ కాదేమో. ప్రాముఖ్యతను బట్టి, అవసరాన్ని బట్టి ఆయన నిర్ణయం తీసుకోవడము, అనేక కార్యక్రమాలు ఆదివారం పూట కూడా అటెండ్ కావడం కూడా జరిగింది గతంలో. అదేవిధంగా గత 25 సంవత్సరాలుగా ఆయన వెంట ఉన్నటువంటి కుటుంబంగా మా కుటుంబం పైన ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక అనురాగము, ఆపేక్ష వల్ల ఆయన మేము అడగగానే కాదనకుండా రావడం జరుగుతుంది.